ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? మల్లాం గ్రామానికి చెందిన దువ్వూరు గోపాల్ రెడ్డి, వారి ధర్మపత్ని శ్రీమతి ప్రభావతమ్మ శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తులు. వీరు మాట్లాడే 10 మాటలలో 8 మాటలు బాబాను గురించే మాట్లాడేవారు. ప్రభావతమ్మకు సాయినాథుడు అంటే ఎనలేనటువంటి ప్రేమ భక్తి ఉండేది. కానీ ప్రభావతమ్మ ఆరోగ్యము నలతగానుంటూ ఎప్పుడూ ఆరోగ్యముతో ఉండేవారు కాదు. చాలా డబ్బులు ఖర్చు చేసినా తన ఆరోగ్యము కుదుటపడలేదు. చిల్లర వ్యాపారము చేసేవారు. ఒక చిన్న మారుతి కారు సామాను తెచ్చుకున్నటకు వాడుకునేవారు. వీరు ఇంకేదైనా వ్యాపారం చేద్దామంటే నష్టాలు కలుగుతాయని ఉన్న వ్యాపారం ఖర్చులకు వాటికి చాలక రోజు రోజుకు తరుగుతున్న ఆరోగ్యముతో ఏమీ చేయునది లేక మానసిక వేదనతో అలమటించుతూ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి నామాన్ని విడువక శ్రీ సాయిని సేవిస్తుండేవారు. ఒకనాటి రాత్రి షిరిడి సాయినాథుడు గోపాల్ రెడ్డికి స్వప్నంలో కనిపించి, నష్టాలను చూసి వెద చెందకు నాయన, ఇది అంతా నేను నీకు పెడుతున్న పరీక్ష మాత్రమే, కానీ వేరు కాదని చెప్పారు. సాయిబాబా కలలో ఇలా చెప్పిన విషయాన్ని గోపాల్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డికి చెప్పినారు. గోపాల్ రెడ్డి మాటలు విన్న తరువాత సుబ్రహ్మణ్యం రెడ్డి ఒకరోజు ఇనుకుర్తికి పోయి ఈ విషయము కాంతమ్మ తల్లికి చెప్తాము అని అన్నారు. ఇనుకుర్తికి బయలుదేరి వారిద్దరూ వచ్చారు. అక్కడకు వచ్చి కూడా గోపాల్ రెడ్డి అమ్మ కాంతమ్మ తల్లిని మన ఇంటికి పంపించు బాబా అని మనసులో అనుకున్నారు. బాబా గారి మీద ఎంత నమ్మకమో చూడండి. పిలిస్తే పలికే బాబా, ఆపద అంటే ఆదుకునే బాబా గోపాల్ రెడ్డిని ఇట్లు పరీక్ష పెట్టడం ఏమిటి అని ఆలోచిస్తే, గొలగముడి శ్రీ 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 వెంకయ్య స్వామి వారు చెప్పినట్లు నొప్పి అనుభవిస్తేనే పోతుంది అన్నట్లు సాయిబాబా వారి పరీక్షలకు తాళలేని గోపాల్ రెడ్డి కాంతమ్మ తల్లికి తన బాధలను చెప్పుకుని దర్శనం చేసుకుందామని వచ్చారు. వచ్చిన గోపాల్ రెడ్డి ఇనుకుర్తిలో అమ్మ ఎదురుగా నిలబడి, సాయి సాయి కాంతమ్మ తల్లిని మన ఇంటి దాకా రప్పించమని మరీ మరీ వేడుకొనటయింది. అంతా విధి లిఖితమే, దేవతానుగ్రహ సారమో చూద్దాం. అమ్మ లీలలు ఎలా ఉంటాయో చూడండి. అమ్మవారు గోపాల్ రెడ్డిని కరుణించారు. మరుసటి రోజు ఉదయం బయలుదేరినారు. గోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి మట్టి నీటి యజ్ఞం చేసినారు. ఆ రాత్రి గోపాల్ రెడ్డి ఇంటిలోని నిద్ర చేసినారు అమ్మ కాంతమ్మ తల్లివారు. తెల్లవారి లేచి అమ్మ భక్తుడైన దువ్వూరు శేషుడితో, అయ్యా వీళ్ళకి డబ్బు ఇవ్వయ్యా, వ్యాపారం చేసుకుంటారు అని చెప్పింది. అమ్మ కాంతమ్మ తల్లి మాటను వేదంగా భావించిన శేషరెడ్డి గోపాల్ రెడ్డికి ఉచితముగా 5,000 రూపాయలు ఇచ్చినారు. అది మొదలు అమ్మ పారవస్య యజ్ఞ లాభముతో ఏ పని చేసినా గోపాల్ రెడ్డికి విజయవంతంగా జరిగి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినారు. అమ్మ పాదరక్షలను తన పూజలో పెట్టుకుని ప్రతిదినము పూజిస్తూ ఉన్నారు. శ్రీ షిరిడి సాయినాథుడు వీరి కర్మలను కష్ట నష్టాల రూపంలో తుడిచివేస్తే అమ్మ నూతన శక్తిని వారికి అందించి వారి కుటుంబంనకు సాయినాథుని తోబుట్టుబోలే రక్షణ కల్పించి వారిని ఆదుకున్న అఖిలాండేశ్వరి మాత అమ్మ కాంతమ్మ తల్లి. మేమంతా ఒక ఊరి వారమయ్యా అని సాయిబాబా గురించి పలికే తల్లి సాయి భక్తులను సైతం ఓదార్చి ముందుకు నడిపించి రక్షణ కల్పించడం సామాన్యమైన విషయం కాదు, కానేరదు. దీనజన బాంధవి పిలుస్తాము, కానీ అమ్మ పరభక్త జన బాంధవి, పరభక్త జన బాంధవి అని నాకు పలుకునిచ్చింది. ఇది వాస్తవము.
అన్ని దేవతలకు సంబంధించిన శిష్యులను కూడా అమ్మ తన శిష్యులలో కలుపుకున్నది. ఇదే వాస్తవము. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానమ్మా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానమ్మా, కాంతమ్మ నీ వాకిట నిలబడి ఉన్నానమ్మ, మా కాంతమ్మ నీ వాకిట నిలబడి ఉన్నానమ్మ, కమ్మని మాట అమ్మదని ఆ అమ్మయ ఇలలో దేవతని, కమ్మని మాట అమ్మదని ఆ అమ్మయ ఇలలో దేవతని, కలలో దర్శనమొందిన నేను వాకిట నిలబడి ఉన్నానమ్మ, నీ వాకిట నిలబడి ఉన్నానమ్మ, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానమ్మ, కాంతమ్మ తల్లి నీ వాకిట నిలబడి ఉన్నానమ్మ, ఓ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరనుకుంటాను మీ విజయభాస్కరుడను. మన్నించి రాబో ఎపిసోడ్లన్నీ కూడా శ్రద్ధగా వినండి. అమ్మకు ప్రేమ భక్తులు కండి.